2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలండి, దేవుని స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, బాహ్య పురుషుడు అనగా శరీరము, నా బాహ్య పురుషుడు. మేము అధైర్యపడము. మొదటి మాట అది. ఇక్కడ కూర్చున్న మనము కూడా ఎంతమంది ఈ తీర్మానము చేసుకోగలమో? ప్రియమైన దేవుని యందు విశ్వాసము కలిగిన కుమార్తెలారా, ఈ రోజున మనం అందరము కూడా సియోను కుమార్తెల వలె, రాజకుమార్తెల వలె. రాజకుమార్తె అనగా రాజు సరసన కూర్చునే కుమార్తె, పెండ్లి కుమార్తె కనుక మనమందరము కూడా రాజకుమార్తె అంతస్తులోని కనుక పెండ్లి కుమార్తె అంతస్తులోనికి రావాలని, ఆయన సింహాసనము పైన ప్రభుతో పాటు కూర్చోవాలని ఆశపడుచున్న ప్రియ భక్తురాండ్రైన దేవుని కుమార్తెలారా, మనం ఈ తీర్మానము చేసుకోవాలి. ముందు మన ఇంటి వారి ద్వారానో, మన బిడ్డల ద్వారానో, కొంతమంది కొడుకులు ఒప్పుకోరు, కొంతమంది కూతుళ్ళు ఒప్పుకోరు, కొంతమంది భర్తలు ఒప్పుకోరు, ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోరు, సన్నిధి చేసుకుంటూ ఒప్పుకోరు. ఒక కుమార్తె చెప్తుంది, ఇంటిలో ప్రార్థన చేసుకుంటే ఊరుకోనన్నారు. అలా చాలామంది చెప్తూ ఉంటారు, ఇంటిలో ప్రార్థన పెట్టుకున్నామంటే ఊరుకోను, ప్రార్థన చేసుకున్నామంటే ఊరుకోను, బయటకు గెంటేస్తానంటారు. రాత్రి ఒక యవన కుమారుడు వచ్చాడు. ఆ యవన కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో మరి వివాహం అయిపోయిందో, కుమార్తె కూడా పుట్టింది. ఇప్పుడు పుట్టిదే ఆ కుమార్తె ఉన్నది. అయితే తన పుట్టింటికి వెళ్ళిపోయి ఈరోజు అంటుందట, ఇదిగో నువ్వు నాకు వద్దు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి అంటుందట. నీవు నాకొద్దు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటుందట. ప్రియమైన వరలారా, ముందు వారం ఒక పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్ళై కొద్ది రోజులైంది, కావాలని పెళ్లి చేసుకున్నాడట. ఇద్దరు కూడా అమ్మాయి వాళ్ళు కూడా రాత్రి వచ్చారు. అమ్మాయిని కావాలని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కావాలని వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్నిటికీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రభువుని నమ్ముకున్నాడని, వాళ్ళు యేసు ప్రభు ప్రార్థనకు వెళ్తారని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నది ఆమె. చేసుకుని అంట 2 వారాలు 3 వారాలు అయిందట. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నాకు విడాకులు ఇచ్చేయి అంటుందంట. ఎందుకు అంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్నారంటుందంట ఆమె. బిడ్డ పుట్టినా ఒక ఆమె అంటుంది, పెళ్ళయి 2 వారాలే అయినా ఒక ఆమె అంటుంది. ప్రియమైన వారులారా, మరి వారు అధైర్యపడుతూ ఉన్నారు, భయము కలిగి ఉన్నది వారికి, భయపడుతూ ఉన్నారు. ఇదిగో ఇలాగ ఏం చేయాలి ఇప్పుడు మేము? కానీ క్రీస్తు ప్రభువునందు భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వారు ఏ భయము ఉండకూడదు అన్నారు. ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. వారు మనకుండగా, మన తండ్రి మనతో ఉండగా ఇక మనకి భయమో వద్దు. అందుకే పౌలు గారు, అపోస్తలులు తమ ప్రాణాలు ఇచ్చేశారు యేసయ్య కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయనతో ఉండడం కోసం. అందుకే రంపాలతో కోయబడ్డారు, గొడ్డలతో నరకబడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, మెడ నరికి చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ప్రియమైన వారలారా, వారు అధైర్యపడలేదు. అందుకే ఈవేళ భక్తి కలిగిన ఆయన వధువు సంఘం ఏం చేస్తుందంటే, ప్రభువా నీవు త్వరగా వచ్చి మమ్మలను తీసుకొని వెళ్ళమని ఏడ్చుచు రోధిస్తూ మూలుగుతున్న ఆయన సంఘము ఎలాగుందంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్టు, బాహ్య పురుషుడు కృషించుచున్న మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అనగా మన శరీరం కృషించిపోయినా పర్వాలేదు, ఆత్మ బలపరచబడాలంటే దేవుని వాక్య బలము కావాలి, వాక్య బలము కావాలి, జీవాహారము కావాలి, జీవ జలములో అయిన ఆయన రక్తపు ఊటలు మనలో ప్రవహించాలి. అదే వధువు సంఘము. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ జీవాహారము మనము తిన్నప్పుడు ఇదిగో మనము ఏమైనా పర్వాలేదు, కానీ ఆత్మ అంతరంగ పురుషుడు బలపడితే రేపొద్దున ఈ బలమే మేఘమెక్కిస్తుంది.